తడిసి ముద్దైనటువంటి వరిధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి, గిట్టుబాటు ధరకు ఇవ్వాలని చెప్పి సిపిఎంఎల్ ఉండే పక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ఆపరేషన్ కగారు పేరుతోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా, ప్రజలు ప్రశ్నించకుండా, ప్రజలు గొంతెత్తి మాట్లాడితే అణచివేసే విధానం సరైనది కాదు. ఇవాళ నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ 2026 మార్చి వరకు అసలు నక్సల్ లేకుండా చేస్తామని చెప్పి ఒక దేశాన్ని తప్పుతో పట్టిస్తామన్నారు. వాస్తవానికి గిరిజన ప్రాంతాలు, లంబాడి తండాలు మొత్తం ఈ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో విలువైనటువంటి ఖనిజ సంపద ఉంది, గనులు ఉన్నాయి, ప్రకృతి సంపద ఉంది. ఈ సంపద మొత్తం అంబానీ ఆధారాలు లాంటి కార్పొరేట్ అధిపతులు కట్టుబెట్టేటువంటి కుట్రలో భాగంగా మొత్తం గిరిజన ప్రాంతాలను మొత్తం భయకంపితులు చేసే విధంగా కుట్ర చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. నిజంగా దేశం మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ సంపదను ప్రజలకు చెందేటట్టు చూడాలి, కానీ ఈ పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు చెందేటట్టు చేయడం దుర్మార్గం. కాబట్టి వెంటనే ఆపరేషన్ కగారు ఆపాలని చెప్పి కొడతా ఉన్నాం. దేశంలో శాంతి కావాలంటే దేశంలో ఉన్నటువంటి భూమి సమస్య కానీ, నిరుద్యోగ సమస్య కానీ, వైద్య రంగ సమస్య కానీ, వివక్షత కానీ వీటన్ని పరిష్కరించాలి. వాటన్ని పరిష్కరించకుండా ఎన్నికల్లో వచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకుండా ఇవాళ ఆ వాగ్దానం నుంచి తప్పించుకోవడం కోసం ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కానీ, లేకపోతే మావోయిస్టు కానీ, లేకపోతే ప్రతిష్ఠల చెట్ల మీద కానీ, లేకపోతే ముస్లింల కానీ, దళితుల మీద కానీ అకారణంగా దాడి చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతుంది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఈ దుర్మార్గాన్ని ఆపాలి, ఈ ఆపరేషన్ కగారు ఆపాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ప్రజల యొక్క కోపానికి ఈ ప్రభుత్వం బలికాక తప్పదని చెప్పి న్యూ డెమోక్రసీగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము.